ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ 2025-26 విశ్వావసనామ సంవత్సరం కన్యా రాశి వారి సంవత్సర ఫలితాలని తెలుసుకుందాం. ఈ సంవత్సరం కన్యా రాశి వారికి మంచి అవకాశాలు మరియు సానుకూల మార్పుల్ని చూపిస్తుంది. ఈ సంవత్సరం శని మీ 7వ ఇంట్లో ఉన్నాడు. మే 18న రాహు 6వ ఇంట్లోకి మారడం వల్ల ఆరోగ్యం పైన అలాగే పని పైన శ్రద్ధ పెరుగుతుంది. మే 14 గురువు 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది గ్రహస్థితి. మిత్రులారా, మీ అందరికీ విన్నపం ఏంటంటే, రాశి ఫలాలు ఇవన్నీ మీకు నాలెడ్జ్ని ఇవ్వడానికి కోసమే మాత్రమే, కానీ ఎగ్జాక్ట్లీ ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది, ఇలాగే ఉంటుంది అనేది మాత్రం కాదు. ఇది మీకు అవగాహన కోసం మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. చాలామంది అడగడం వల్ల నేను అంతకుముందు చెప్పలేదు. కారణం ఏంటంటే, ఈ రాశి ఫలాలు బాగుంటావిలో దైవానుకూలత ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని రాశి ఫలాలు ఇవ్వవు. కాబట్టి ఎప్పుడు దైవాన్ని నమ్మని చెప్తాను. చాలామంది రెగ్యులర్గా అడిగారు, గురువుగారు ఖచ్చితంగా చెప్పవలసిందే అని. అందుకని మీకు నేను ఈ రాశి ఫలితాలని తెలియచేస్తున్నాను. ఇప్పుడు ఈ కన్యా రాశి వారికి, ఉద్యోగం చేసేవారికి ఎలా ఉందో చెప్తాను. ఈ సంవత్సరం ఉద్యోగ రంగంలో మంచి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీరు ప్రారంభం నుండి భాగస్వామితో మీరు చేసే పనులకి మంచి సమయంగా చెప్పవచ్చు. భాగస్వామ్యం అంటే కంబైన్డ్ వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. మే నెల నుండి మీరు ఉద్యోగం చేసేవారికి మంచి ఉద్యోగం విజయాన్ని పొందుతారు. అలాగే మీలో నాయకత్వ లక్షణాలు మీకు మంచి డెవలప్మెంట్ అవుతాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఉంది. ఆర్థికంగా ఈ సంవత్సరం స్థితి చాలా బాగుందని చెప్పాలి. అంటే కొంత స్థిరంగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మీకు స్థిరమైన ఆదాయం ఉంటుంది. మే నెల నుండి మీ ఆదాయం ఇంకా పెరుగుతుంది. ఆస్తి, పెట్టుబడులు, లాభాలు వస్తాయి. ఖర్చులు తెలివిగా మీరు నిర్వహించడానికి మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల పొదుపు పైన దృష్టి పెట్టడానికి అవకాశాలు కూడా పెరుగుతాయి. అలాగే కుటుంబ పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకుందాం. ఈ సంవత్సరం కుటుంబ జీవితం చాలా ఆనందంగా, అద్భుతంగా ఉంటుంది. అయితే ఉద్యోగ బాధ్యతలు అంటే కొంతమంది దూర ప్రయాణాలు ఉద్యోగం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉండకపోవచ్చు. అలాగే పెళ్ళి కానీ సంతానం కానీ ఎదురు చూస్తున్న వారికి ఈ సంవత్సరం మొదటి భాగంలోనే సెప్టెంబర్ లోపు మంచి ఫలితాలని చూడబోతున్నారు. అలాగే మే నెల తర్వాత కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బాగా బలపడతాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా బాగుంది. ముఖ్యంగా ఈ మొదటి భాగంలో ఈ సంవత్సరం మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎక్సర్సైజ్ లాంటివి చేయండి, మంచి ఫుడ్ తీసుకోండి, సమయానికి నిద్రపోండి. నిద్రలేమి ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి, లేదా యోగా, ఎక్సర్సైజ్ లాంటివి చేయండి. అలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత నుండి రెండో భాగంలో కాస్త మానసిక ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఇది మానసికమైన ఆరోగ్యం కోసం మీరు ధ్యానం చేయటం, బ్రాహ్మణి లాంటిది చేయటం, మీరు దినచర్యలో ఎక్సర్సైజ్ని ఒక భాగంగా మలుచుకోండి. ఖచ్చితంగా మీకు వాకింగ్ చేయటం, ఇలాంటివి చేయడం వల్ల కూడా మంచి మార్పులు వస్తాయి. అలాగే వ్యాపారం స్వయం సమృద్ధిగా చేసుకునే వారికి ఏం చేయాలో, ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం వ్యాపారం చేసేవారికి ఇది వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ సంవత్సరం మీకు వ్యాపార కార్యక్రమాలు అంటే ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, అలాగే క్రమబద్ధకరమైన అంటే ఒక ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు విధానాలని పెంపొందించుకోవాల్సిన సమయంగా చెప్పవచ్చు. మే నెల తర్వాత వ్యాపారం విస్తరించడానికి అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాలు కూడా భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే కొంత మోసపోవడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే సినిమా రంగంలోనూ అలాగే మీడియా రంగంలో ఉన్న మిత్రులకి, వీరు కూడా చక్కగా స్వయం ఉపాధిలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం మంచి అవకాశాలని పొందే అవకాశం కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సంవత్సరం విద్యార్థులకి చాలా అనుకూలంగాను సానుకూలంగా ఉందని చెప్పాలి. పోటీ పరీక్షల్లో సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. మే నెల తర్వాత చదువులో విజయాన్ని పొందుతారు. అలాగే కొత్త విషయాలని నేర్చుకోవడానికి, మంచి ప్రాజెక్ట్స్ని చేయడానికి సమయంగా మీరు భావించాలి. క్రమశిక్షణతో గనక కన్యారాశి వారు చదువుకున్నట్లయితే విజయం వీరి సొంతమవుతుంది. అలాగే ఏ పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. కన్యారాశి వారు ఖచ్చితంగా కేతువు మరియు శని గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం మంచిది. అలాగే శని స్తోత్రాన్ని,
అలాగే కేతు స్తోత్రాన్ని పారాయణం చేయడం మంచిది. గణపతి దేవాలయ దర్శనం, గణపతి అష్టోత్తర శతనామాలు చదువుకోవడం కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారు ఎక్సర్సైజ్ చేయడం చాలా చాలా అవసరం. శ్రమ చేయాలి. శ్రమ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని, అలాగే మీరు అరటి చెట్టుకు నీరు పోయటము, రావి చెట్టుకు నీరు పోయడం కూడా చేయడానికి ప్రయత్నించేయండి. అద్భుతమైన ఫలితాలని కన్యారాశి వారు పొందుతారు. నెక్స్ట్ వీడియోలో తులారాశి గురించి తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఎవరైనా సరే భయంతో ఉన్నవారు ఖచ్చితంగా ఉన్న ఫ్యాక్ట్ మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఈ విషయాన్ని గమనించగలను కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.